చూసుకుంటే వెంకిమామ బాలయ్య బాబు చూస్తే ఖచ్చితంగా బాలయ్య బాబే మళ్ళీ ఈసారి సంక్రాంతికి జెండా ఎగరేస్తాడు ఈ 2 సినిమాలు చూస్తుంటే. ఎందుకంటే ఆ టైటిల్ యొక్క రాజులకే రాజు, ప్రభాస్ రాజు, ఇలా ఇలా పేర్లు వస్తున్నాయి కదా, అవునవును. అలా అన్నమాట. ఇప్పుడు రీసెంట్ గా రాజులకే రాజు, పుష్పరాజు స్టార్ట్ అయింది. అవునవును. ఇప్పుడు దొంగలకే దొంగ, అగంతకులకే అగంతకుడు, అంటే ఎంత అగంతకుడైనా ఎంతటి బందిపోటరైనా వాణ్ణి తొక్కి జెండా పాతేయగల మగాడు మగ మహారాజు డాకు మహారాజు కిందే. అలాంటి కొన్ని చిన్న చిన్న గ్లిమ్స్ టీచర్ లాంటివి వచ్చినట్టు చూసినాం కదా. అవునవును. ఆయన ఆ ఎడారిలో ఆ లుక్ ఓల్డ్ లుక్ లో చాలా బాగా సెట్ అవుతాడు బాలయ్య బాబు. ఇప్పటి వరకు ఏ హీరో వేసినా ఓల్డ్ లుక్ లో ఎవరు సెట్ అవ్వలేదు. అన్నీ చిరంజీవి గానీ, ఎన్టీఆర్ డబుల్ లుక్ వేసిన దమ్ములు తండ్రి పని ఇంకో 2-3 సినిమాలు చేసిరుగా, ఎవ్వరికి సెట్ అవ్వలేదు. బాలయ్య బాబు మాత్రమే ఓల్డ్ లుక్ పర్ఫెక్ట్ సెట్. అది ఆ ఓల్డ్ లుక్ లో ఒక బందిపోటు దొంగలకు, నాకు తెలిసి బందిపోటు సామ్రాజ్యం ఏదో ఉంటది అక్కడ. ఆ వాళ్ళని అందరిని తొక్కేసి, అంటే వాళ్ళు చేసే అన్యాయాల్ని తొక్కేస్తూ సామాన్య ప్రజానికి న్యాయం చేసే విధంగా ఏదో గొప్ప పాత్రే ఉండొచ్చు అనుకుంటున్నా. అలాగే ఆ సందర్భంలో తన కుటుంబాన్ని టచ్ చేసేవాడు ఎవడు ఉంటాడు, వాడిని మాత్రం ఇంకా పీసులు నరికేసి, సంక్రాంతి మూమెంట్ అన్ని అయిపోయినాక మనం కోలు కోసేసుకొని తింటా ఉంటాం కదా, అవునవును. ఆ టైప్ లో సంక్రాంతి ఫ్యామిలీకి, తెలుగు ఆడియన్స్ కి, వరల్డ్ వైడ్ గా ఉన్న ఆడియన్స్ కి మంచి మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ పెట్టబోతుంది అనమాట బాలయ్య బాబు. ఎందుకంటే మనకు ఒక డైలాగ్ కూడా ఉంది, జై బాలయ్య అనే డైలాగ్. అదొక నినాదం లాగా అయిపోయింది. అవునవును. 10 నిమిషాల ముందు బంద్ అయ్యే పబ్ ముందుకు వెళ్ళి చూడు, ఒక స్లోగన్ వినపడుతుంది ఇది అని చెప్పి, జై బాలయ్య అని చెప్పి. అవును. ఈసారి రీసౌండ్ అనమాట, సంక్రాంతికి రీసౌండ్. ఎందుకంటే బాలయ్య బాబు మిడిల్ లో ఉన్నాడు,